కొంటున్నారు అవి. ఎంత పడుతుంది? 100 రూపాయలు అది అడుగు. అడుగు 100 రూపాయలు. అడుగు 100. వస్తాం ఒక రోజు వచ్చి మొబైల్ డ్రెస్ రాడ్ ఒకటి. కెనరా బ్యాంక్ ఉంది కదా, విజయ బ్యాంక్ తాలూకా సెంటర్. పొడిగా ఉంది ఉంటుందా అప్పుడు ఊడిపోతుంది పొడి పొడిగా కలుపుకోవచ్చు కదా. వైరు కట్ట వచ్చి ఇది 250 రూపాయలు అన్న వైరు. 40 కేజీలు చేప నాకు వైరు. వైరు సాగిద్ది కానీ తెగదు తొందరగా. మనకల్లా చీప్గా రావాలన్నా, చీప్గా వస్తే కొంటారు జనం. అంతే, చీపు ఎంతైనా కొంటారు. అది ఇరిగిపోయినా బాధలేదు. మొన్న ఒకడు వచ్చాడు, 1400 రూపాయలు స్టిక్ వచ్చి 600కి ఎత్తువా అన్నాడు. ఏ ఊరు నాన్న మందని అడిగా. అంతరాలు వేసి ఆయన ఉన్నాడు బ్యాట్లో. అంతరాలు వేస్తాడు మామూలుగా, ఆయన తెప్పిస్తాడు, మంచివి తెప్పిస్తాడు బ్రాండెడ్. ఛానల్ ఏం లేదు, పరిచయం అయిన వాళ్ళే. అయితే నాకు తెలియదు. ఇందాకే చెప్పొచ్చా నేను వచ్చేటప్పుడు, ఫిల్టర్స్ కావాలి నాకు 2 అంటే ఆయన 2 ఇచ్చాడు, తెప్పిస్తానులే అన్నాడు. అమరావతి సైడ్ వెళ్తారా? గుళ్ళకమ్మ దూరం మనం ఆడిపోతాం. మాది పేట, చిలుకలూరు పేటగా, అటు వెళ్తాం. మాకు ఇటు రేవు దగ్గర కదన్న మాకు. నాకు ఫోన్ చేస్తుంటారు ఈ మధ్య, మెసేజ్ పెడతా, ఈ మధ్య పెట్టండి నాకు. లేకపోతే వీడియో చూసినప్పుడల్లా కామెంట్ పెడతాను నాకు. బాగుండే తమ్ముడు అదే మూడు తీసి వీడియో రన్నింగ్లో ఉందా? మాటలు బాగా రికార్డింగ్ అవుతుంది. ఫ్రెండ్స్ ఓకే హాయ్ కంటూ రాంబాబు ఫిషింగ్ ఛానల్. వెల్కమ్ టు రాంబాబు ఫిషింగ్ ఛానల్. వాళ్ళ చెరువుకి వచ్చాము, మరి ఏ చేపలు పడితే తెలియదు, చూద్దాము. చిలుకూరు బ్యాట్ నుంచి గర్ల్స్ కూడా వచ్చారు. హాయ్ చెప్పానా? ఏంగా చెప్పు. కానీ తిప్పేద్దామంటే పిండి పొడి పొడిలాడుతుంది. కొద్దిగా పోద్ది. అంత దూరం ఎలా కూడా 2 డబ్బాలు పుచ్చకాలాలు నేను పట్టుకున్నాను. లేకపోతే స్టాండ్ పిండి వేసాడు.
వేసావా ఇందా ఇందులో? వేయలా ఏ? గొరకలు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడే అటు వెళ్దాం అనుకుంటున్నాను ఇంకా. ఎందుకులే పడే అన్నా.